మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నివాసంలో ఉన్నాం. మనతో పాటు రేవంత్ రెడ్డి గారి వీరాభిమానులు, మరి ముఖ్యంగా ఈయన సర్పంచి, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామం పేరేం పేరండి? తిమ్మారెడ్డి. తిమ్మారెడ్డిపల్లి సర్పంచి. సార్ చెప్పండి సార్, రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం కాబోతున్నారండి. మీ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం. ఆల్రెడీ మీరు పిసిసి చీఫ్ స్థాయి నియోజకవర్గం ఇది. అవును. ఇప్పుడు సీఎం అయిపోతున్నాడు. అసలు ఏంటి మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? మీ మాట ఏంటి? మేము మా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు మంత్రివర్గం ఒక మంత్రి పదవి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు చేసిన ఎమ్మెల్యే గిట ఈ రోజు వరకు మంత్రి పదవి లేదు. మాకు ఒక పెద్ద అవకాశము. మా రాష్ట్రం మొత్తం మా కొడంగల్ ఇన్ని గుర్తించలే. ఈరోజు రేవంత్ అన్న వల్ల మాకు పేరు వచ్చింది. అదే విధంగా ఆయన నుంచి మేము ఆశించేది మాకు అన్ని విధాల ఈ రోజు గతంలో 70 సంవత్సరంలోకి వెళ్ళి జరగని పనులు అభివృద్ధి మాత్రం గొప్పగా ఉంటది. సార్కి మేము ఎప్పుడైనా కృతజ్ఞతలము. ఆయన పేరు మరవలేంది. మాకు అటువంటి వ్యక్తి మాకు మళ్ళీ దొరకడు. కాబట్టి ఆయన కోసం మేము ఎల్లవేళ కష్టపడ్డాము. అదే విధంగా ఆయన మెజార్టీ అదే విధంగా ఇచ్చినాం. ఎన్నడూ లేని విధంగా మెజార్టీ. ఎంత వచ్చిందండి ఇక్కడ మెజార్టీ? 32,500. ఇదే రికార్డు. గతంలో 20,000 రికార్డు ఉండే, అది ఇప్పుడు తుడుచుకుపెట్టుకుపోయింది. గురునాథ్ రెడ్డి గారికి వచ్చింది అప్పుడు, ఇప్పుడు రేవంత్ అన్నకు వచ్చింది. ఓకే. అసలు కొడంగల్ అని చెప్పగలను. ఇందాక ఆశయ్య గారు చెప్పారు, వాచ్మెన్. ఆయన ఏమంటారంటే కొడంగల్ అనగానే వరంగల్ అని అంటారు తప్ప కొడంగల్నే గుర్తుపట్టరు. ఈ రోజు సోనియా గాంధీ కూడా కొడంగల్ అని చెప్పిస్తుంది. దీని మీద మీరేమంటారు? వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు మేము సిటీ ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు మాకెవరు గుర్తుపట్టలు కాదు. ఎందుకంటే ఈ అన్న వల్లనే మాకు రేవంత్ రెడ్డి అనే అందరు చాలా మంది అన్న రేవంత్ రెడ్డి వల్లనే ఆ పేరు మాకు వచ్చింది. నాకు ఎవరు వేరే వాళ్ళు అసలు వరంగల్ ఇంకా అక్కడ ఎక్కడుంది అది అనే మాట అంటుండ్రు. ఇప్పుడు అట్లా లేదు. రేవంత్ రెడ్డి సరే అదే ఉంటుండే. ఇప్పుడు మొన్న 5 ఏళ్ళ నరేంద్ర రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన ఉంటే మాకు ఎమ్మెల్యే ఉన్నట్టు లేదు, లేనట్టు లేదు. అట్లా దరిద్రం బతికినాం. ఈసారి అన్న వచ్చి ఎమ్మెల్యే అయ్యండి, ముఖ్యమంత్రి అవుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. అభివృద్ధి గిట్ట అంతా ఇంకెక్కువ చాలా చేసుకుంటాం. మీ గ్రామం నుంచి మీరేం ఆశిస్తున్నారు? ముందు మీ గ్రామం నుంచి ఎలాంటి శుభాకాంక్షలు చెప్తారు? మా గ్రామం నుంచి మా గ్రామం ప్రతి బిడ్డ అన్న సంతోషంగా ఉండాలి, అభివృద్ధికి అడుగులేలే. మాకు గతంలో జరగని పనులు అన్న ద్వారా మా గ్రామమే కాదు, ఈ కోడంగల్ కాన్స్టిట్యున్సీ చాలా అదృష్టవంతులం మేము. ఆ అన్న మాకు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి, సర్పంచ్ కదా, మీ ఊరికి మీరే పెద్ద. మీరు ఇప్పుడు సీఎం గారి ఇంటికి వచ్చిపోయేంత చనువు ఉంది మీకు. అవునవును. మీరు ఏం అడిగి మీ ఊరికి చేసుకోబోతున్నారు? మాకు వాస్తవంగా అయితే అక్కడ డ్రైనేజీలు కానీ, మళ్ళా సిసి రోడ్స్ కానీ, మళ్ళీ లైటింగ్ కానీ, వాస్తవంగా అయితే గతంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసినా కానీ వర్కులు వాళ్ళ పార్టీలకు వాళ్ళకున్న కాడికి చేసింది. ఇతరులు మమ్మల్ని వేరే వాళ్ళని అసలు పట్టుకోలే. పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ చేతి వాటం చేసుకుని వాళ్ళు ఏమేమి చేసుకుని ప్రభుత్వంలో జరిగింది, అదే జరిగింది. అందుకనే వాళ్ళ ప్రభుత్వం చేసింది, లోపం చేసింది కాబట్టి వాళ్ళు దిగిపోయారు. ప్రజల్లో మైనస్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు మాకు చేస్తారు మేలని కాబట్టి మా గ్రామానికి వాస్తవంగా అయితే సైడ్ డ్రైన్లు కానీ, సిసి రోడ్స్ కానీ, అక్కడ ఇంకోటి ఉపాధి అవకాశాలు, పక్కలో ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేము వాస్తవంగా మా గ్రామం ఫుల్ సార్ ద్వారా డెవలప్ చేసుకుంటాం. మీరు రెగ్యులర్ గా ఇట్లా సీఎం గారు లేకపోతే ఇంతకన్నా ముందు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వస్తూ పోతుంటారా? వస్తుంది. అప్పుడు మీకు మిమ్మల్ని ఎలా పలకరిస్తాడు? మీకు ఆయనకున్న పర్సనల్ గా ఉన్న రిలేషన్ మిమ్మల్ని గుర్తుపడతారా? మంచిగా గుర్తుపడతారు సార్. పేరేం పేరు? నా పేరు నరసింహ అని పిలిచి గుర్తుపట్టి మాట్లాడడం అవన్నీ జరుగుతుంది. అన్నీ జరుగుతుంది. అక్కడ పోతే ఇంటికి పోయినాక కాఫీ ఉంటది, చాయ్ ఉంటది, మర్యాదలు ఉంటాయి. వాళ్ళలాక అట్లా లేదు. సార్ మమ్మల్ని ఎక్కడ పెట్టుకున్నాడు అక్కడ పెట్టుకుని మమ్మల్ని చూసుకుంటారు. గౌరవం మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చారు ఎందుకని? ఇట్లే సార్ ఇంటికి కలిసిపోదాము వచ్చింది. మామూలుగా ఉన్నాడు, కాకపోతే చూద్దాం కలిసిపోదాం, ఇక్కడ ఉంటారు కదా అని చెప్పేసి ఇట్లా కలిసిపోదాం. ఇప్పుడు మాకు ఎట్లా అంటే మా సొంత ఇల్లు లాగానే ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఉన్నట్టు ఇల్లు ఫీల్ అవుతాం అంతే. మన సొంత ఇల్లు లాగానే ఫీల్ అవుతాం, మన సొంత అన్నలాగా ఫీల్ అవుతాం. ప్రతి గడప అన్న ఆశీర్వాదం ఉంటది, అందరికి డెవలపింగ్ ఉంటది. మన కోడంగల్ కి ముఖ్యంగా కోడంగల్ ప్రతి ఊరు, ఈ తిమ్మారెడ్డిపల్లిని కాదు, ఈ కోడంగల్ కాన్స్టిట్యున్సీ లో ప్రతి ఊరు అన్నను దృష్టిలో ప్రమాణ స్వీకారం పోతారా మీరు? 100% పోతారు. 100%. ఇక్కడ మీ ఊర్లో ఏం చేస్తారు? ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వచ్చాక ఏం చేస్తారు? ఏదైనా సంబరాలు చేస్తారా? సంబరాలు చేసుకుంటాము. మా ఊరికి ఒక ప్రణాళిక నిర్వహించుకుంటాం. ఏం డెవలపింగ్ ఏమేమి ఒక ప్రణాళికబద్ధంగా మన స్థానికంగా ఉన్న నాయకులం ఉంటాం కదా మా ఊర్లో, అందరం కూర్చొని ఏమేమి తక్కువ ఏమేమి చేసుకుంటే మనం డెవలప్ అవుతాం ఎట్లా అనే ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తాం. ఆ ప్రణాళిక ప్రకారం ఇచ్చేది పైకి సెట్ చేస్తే వాళ్ళు మనకు అభివృద్ధికి సీఎం అయిపోయిన వెంటనే ఆయన కలవడానికి చాలా సెక్యూరిటీ ఉంటుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతారు అప్పుడు? సెక్యూరిటీ మనకి ఇన్నాళ్ళు ఇంటికి పోతే ఇక్కడ దగ్గరగా అరే
అని చెప్పి పలకరించేంత దూరంలో ఉన్నోడు సడన్ గా సెక్యూరిటీ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని పలకరించబోతే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అట్లేం లేకపోతే అది వాస్తవం. పర్లేదా మీకు? పర్లేదు అట్లేం ఆ, లేదు. మిమ్మల్ని అంటే ఆయన సెక్యూరిటీ ఉండాలి. ఆ, ఇప్పుడు మమ్మల్ని అంటే కోడంగల్ వాళ్ళు అంటే ఆ భేదాభిప్రాయం లేకుంటుంది. వాళ్ళు ఎవరు పంపించారంటారు. ఉమ్, మేము అక్కడ ఉంటాయి కదా కొన్ని. ఉమ్, ఉమ్, అదే వేరే వాళ్ళు అంటే కొద్దిగా ఆయనకు వేరే వాళ్ళ నుంచి ప్రమాదం కొంచెం ఉంటది. ఉమ్, అది సెక్యూరిటీ అంటే మంచిదే. ఉండదు. ఆయన గుండెలో మీకేం పెట్టుకొని ఇబ్బంది లేదు. చూసుకుంటాడు. మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రగతి భవన్ ప్రజాభవన్ అయిపోతుందంట, అది కూడా ప్రకటించారు. ఆ. మీరు తరచూ పోవడానికి కూడా అవకాశం ఉంటది. మీకు ఇంకో విషయం చెప్పాలి సార్ ఇక్కడ చెప్పండి. మీకు. ఉమ్. మేము ఉద్యమకారులం. ఉమ్. నేను ఉమ్. 2009 తెలంగాణ ఉద్యమం వేసిపడుతున్నప్పుడు ఉమ్. జేఏసీ కన్వీనర్ గా ఉన్నా. ఓకే అట్లాంటి టైంలో ఒక్కనాడు మేము తెలంగాణ వచ్చిందే తెలుసు మాకు. ఓకే. కేసీఆర్ ని ఈ రోజు వరకు మేము కలవాలి. ఇప్పుడు ఈ క్షణం వరకు అవును. అంటే అంత రిసి అయిపోయిన ఆయన, ఉమ్. విజయ్ అయిపోయిన ఆయన అప్పుడు. అవును. మరి అట్లాంటి వ్యక్తి ఉన్నాయేమి లేకున్నాయేమి. ఉమ్. అంటే మేము ఉద్యమకారుల ద్వారానే ఆయన అభివృద్ధి అయ్యిండు. అందరు చలవలు చేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఉమ్. అప్పుడు తెలంగాణ వచ్చింది మనకి. మన ఎవరు సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది. ఇచ్చింది. అంటే మన ఆకాంక్షను గుర్తించింది, ఉమ్. మన యొక్క ప్రాణాలు బలిదానాలు చూసి ఇచ్చింది. ఉమ్. ఈ కేసీఆర్ నేనే ఓపు అనుకున్నాడు, ఉమ్. రాష్ట్రకి పోతూ మైనస్ అయ్యింది. ఉమ్. ఈ రోజు వరకు కలవలే ఆయన. ఉమ్. రేవంత్ రెడ్డి గారిలో మీకు బాగా నచ్చింది? ఆయన ముక్కుచింతనము మాట ఉమ్. మంచిగా స్పష్టంగా నేరుగా స్పష్టంగా ఉంటుంది. నేరుగా ఉంటది. ఆ. ఇంకోటి అందరిని ఎంత మీ ఇప్పుడు పలకరిస్తారు. అని మంచిగా పలకరింపు బాగుంటది. ఉమ్. ఉమ్. ఓకే. రేవంత్ రెడ్డి గారితో మీకు రిలేషన్ ఎలా ఉండేది మీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు? నేను రేవంత్ అన్న ఫస్ట్ టైం 2009లో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కలిసిన. అబ్బా. అంతా అప్పుడు నాకు పరిచయం లేదు. ఉమ్. 2014లో నా కాలేజీ కోసం నాది ఒక బీసీ, నేను ఒక ఎస్సీ బిడ్డని. ఉమ్. బీసీ హాస్టల్లో నాకు సీటు రేవంత్ అన్న ద్వారా ఆర్ కృష్ణయ్య దగ్గరికి లెటర్ పంపించి మరి ఉమ్. నాకు రేవంత్ అన్న హెల్ప్ చేసిండు. ఓకే. ఓకే. అప్పటి నుంచి నేను రేవంత్ అన్న ఎంబడే తిరుగుతున్నా. ఉమ్. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ కోసం, అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా అన్న ఎంబడే తిరిగిన. ఉమ్. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా అన్న ఎంబడే తిరుగుతున్నా. ఉమ్. మాకు అన్న మేము వెళ్ళినప్పుడు కూడా ఉమ్. అన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కోడంగల్లోని ఫస్ట్ లోపలికి పిలుచుకొని మరి ఉమ్. మాకు మంచిగా మాట్లాడి ఉమ్. చాయ్ తాగిపించి మరి మాట్లాడి మమ్మల్ని ఏదున్నా ఉమ్. అన్న నేను కళ్యాణ లక్ష్మి చేపిస్తున్నా అన్న ఊర్లో కొన్ని అని చెప్తే ఉమ్. అప్పుడు ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఏం మా అబ్బాయిల దగ్గర లంచం అడుగుతున్నావు అంటే ఎందుకోసం ఒక్క రూపాయి ఆశించకుండా పని చేయాలి నువ్వు ఎందుకోసం ఉన్నావు మా తమ్ముళ్ళకు తిమ్మారెడ్డిపల్లి వాళ్ళ విషయంలో మాత్రం ఏ ఒక్క రూపాయి ఆశించకుండా నువ్వు పని చేయాలని మా ముందరనే ఫోన్ చేసి మరీ చెప్పిండు రేవంత్ అన్న. మాకు అది అట్లాంటి విషయాలలో కొన్ని రేవంత్ అన్న మాకు సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా సపోర్ట్ గానే ఉన్నాడు రేవంత్ అన్న. ఎప్పుడైనా సరే రేపు సీఎం అయ్యాక మీరు పోయి కలవడానికి ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేస్తాము. ఒకవేళ బహుశా కలిస్తేనేమో ఓకే, కలవకపోయినా కూడా మేము ఏం ఇంకా వెనకాల అన్నోళ్ళు ఉన్నారు కదా, తిరుపతి అన్న గానీ కొండల అన్న గానీ ఉన్నారు కాబట్టి మేము ఈడికి వచ్చి అన్న మాకేమున్నా చెప్పుకోగలుగుతాం. మేము మీకు తిరుపతి అన్న మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ప్రగతి భవన్ మీ దగ్గరలో ఉన్నట్టే, మీ పక్కన చుట్టుపక్కన. ఈ రోజు మేము కోడంగల్, హైదరాబాద్ లో నేను కాలేజ్ చేసేటప్పుడు కూడా కోడంగల్ అంటే ఎప్పుడు ఎవరు గుర్తించేటోళ్ళు కాదు మమ్మల్ని. అన్న రేవంత్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాతనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు అని చెప్పి అప్పటి నుంచే మేము కోడంగల్ అంటే అందరికి తెలిసిపోయింది. రేవంత్ అన్న వల్లనే కోడంగల్ అనేది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈ రోజు హైదరాబాద్ లో కూడా మాకు కోడంగల్ అని చెప్పి మేము గల్ల ఇప్పుడు ఢిల్లీ వరకు తెలిసింది కోడంగల్ అంటే. ఈ రోజు ఢిల్లీలో కూడా కోడంగల్ అంటే రేవంత్ రెడ్డి అనే టాకింగ్ ఉంది. సీఎం క్యాండిడేట్ జిల్లా ఇది కదా, మాకు తప్పకుండా రేవంత్ అన్న సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ.